పులి ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారా? మేలో బయటకొచ్చి మళ్ళీ గాండ్రిస్తారా? ఆయన అనుచరుడు నెడుమారన్ చెప్తున్నది నిజమేనా? ఆయన చెప్పినది వాస్తవమైతే 2009లో మరణించింది ఎవరు? ప్రభాకరన్ కుడిభుజంగా ఉండే పొట్టమ్మన్ కూడా జీవించే ఉన్నారా? శ్రీలంకలో ప్రత్యేక తమిళ రాజ్య స్థాపన కోసం పోరాడిన నిషేధిత తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ అధినేత వెలుపిళ్ళై ప్రభాకరన్ జీవించే ఉన్నారా? త్వరలోనే జనం ముందుకు రానున్నారా? అవునంటోంది తమిళ మీడియా. మే నెలలో ప్రభాకరన్ జనం ముందుకు రానున్నారంటూ తమిళ పత్రికలు కథనాలు ప్రచురించాయి. శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో 2009 మే నెలలో ఎల్టీటీ ప్రభాకరన్ మృతి చెందినట్టు శ్రీలంక సైన్యం ఫోటోలు కూడా విడుదల చేసింది. డిఎన్ఏ టెస్టుల్లోనూ ఇదే విషయం స్పష్టమైంది. ప్రభాకరన్ మృతి చెందినట్టు ప్రపంచమంతా నమ్మింది. తర్వాత ఆ సంస్థ పూర్తిగా సైలెంట్ అయ్యింది. ఎల్టీటీఈ సానుభూతి పరులైన తమిళ విమోచనోద్యమ నేత పి నెడుమారన్ మాత్రం ఆయన బతికే ఉన్నాడంటూ ప్రకటించారు. ప్రభాకరన్ కు కుడిభుజంగా వ్యవహరించిన పొట్టు అమ్మన్ కూడా మే నెలలో జనం ఎదుటకు రానున్నారని చెప్పారు. నెడుమారన్ కాంగ్రెస్ పార్టీలోనూ పనిచేశారు. అలాంటి ఈయన ప్రభాకరన్ సజీవంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. పెద్ద పులిని త్వరలోనే చూస్తారన్నారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన నిజంగా తిరిగి వస్తే ఎల్టీటీఈ మళ్లీ శ్రీలంకలో పుంజుకుంటుంది. ఉద్యమ స్ఫూర్తి రగులుతుంది. శ్రీలంక ఉత్తర ప్రాంతం జఫ్నాను తమిళులకు ఇచ్చేసి ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ శ్రీలంకలో పోరాడిన వ్యక్తి ఎల్టీటీఈ ప్రభాకరన్. 3.5 దశాబ్దాల పాటు శ్రీలంకకు కంటి మీద కునుకు లేకుండా చేసిన యోధుడు. శ్రీలంకలో ప్రజల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టిన ప్రభాకరన్ సాయుధ పోరాటం ద్వారానే తన జాతికి న్యాయం చేయొచ్చని భావించాడు. ప్రపంచంలోనే మానవ బాంబులను సృష్టించిన మొదటి వ్యక్తిగా, రక్తం మరిగిన పులిగా మారాడు. రాజీవ్ గాంధీ లాంటి శక్తులను కూడా చంపించాడు. ఎల్టీటీఈ ఉంటే సింహళ దేశం మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్న ఉద్దేశంతో 2008లో దాని అంతానికి ఆపరేషన్ మొదలుపెట్టారు అప్పటి అధ్యక్షుడు మహిందా రాజపక్సే. 2009 మే నెలలో ప్రభాకరన్ ను కాల్చి చంపింది శ్రీలంక జాఫ్నా ద్వీప కల్పంలో. 1954 నవంబర్ 26న ప్రభాకరన్ జన్మించారు. తండ్రి ప్రభుత్వ అధికారి. 4 సంతానంలో అందరికన్నా చిన్నవాడు. స్థానిక రాజకీయాలు, విద్య, ఉపాధిలో తమిళుల పట్ల శ్రీలంక ప్రభుత్వం చూపే వివక్ష పట్ల కలత చెందిన ప్రభాకరన్ పాఠశాల చదువును వదిలిపెట్టి రాజకీయ సమావేశాల్లో పాల్గొనేవాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. నెపోలియన్, అలెగ్జాండర్లంటే ఎంతో ఇష్టమని, చేగువేరా, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్లు స్ఫూర్తి అని చెప్పుకునేవాడు. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం తమిళ్ న్యూ టైగర్స్ TNT పేరుతో 1972లో ఒక సంస్థను ప్రారంభించారు. ముఖ్యంగా తమిళులు అధికంగా ఉండే శ్రీలంక ఈశాన్య, ఉత్తర ప్రాంతాల్లో వేర్పాటువాద ఉద్యమం రగిలించారు. 1975లో జాఫ్నా మేయర్ ఆల్ఫ్రెడ్ దురయ్యప్పన్ను కాల్చి చంపాడు. ఇదే మొట్టమొదటి రాజకీయ హత్య. 1976లో TNT పేరును లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం LTTEగా మార్చాడు. ఆయన నాయకత్వంలో LTTE గెరిల్లా దళంగా ఎదిగింది. 3.5 దశాబ్దాల పాటు సాగిన ఈ ఉద్యమంలో మొత్తం 70,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. అణిచివేతకు గురైన తమిళులకు స్వేచ్ఛ పేరిట ఉత్తర శ్రీలంకలోని వన్నీ అటవీ ప్రాంతం నుంచి LTTE సాయుధ పోరాటం కొనసాగించింది. ప్రపంచంలో తీవ్రవాద సంస్థల్లో త్రివిధ దళాలున్నది ఒక్క LTTEకే. టైగర్లు, సీ టైగర్లు, ఎయిర్ టైగర్ల పేరుతో 3 రకాల బలగాలను నడిపించేది. బ్లాక్ టైగర్ల పేరుతో ఆత్మాహుతి దళం కూడా ఉండేది. ఇందులో ఎక్కువగా మహిళలే ఉండేవారు. శత్రువు చేతికి చిక్కితే వెంటనే ఆత్మహత్య చేసుకోవడం ప్రభాకరన్ ఎల్లప్పుడూ సైనైడ్ గుళికను తన మెడలో వేలాడదీసుకునేవాడు. దీన్నే దళం సభ్యులు కూడా అనుసరించారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 1991 మే 21న చెన్నైకి సమీపంలోని శ్రీ పెరంబుదూర్ వద్ద LTTE బృందం మానవ బాంబు ప్రయోగించి హతమార్చింది. 1987లో తమపై బలవంతంగా శాంతి ఒప్పందాన్ని రుద్దారని, తమ దళంపై దాడి చేయడానికి భారత శాంతి పరిరక్షక బలగాల్ని రాజీవ్ గాంధీ వినియోగించాడన్న కోపంతోనే
ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పుకున్నారు ప్రభాకరన్. 1991లో శ్రీలంక మంత్రి రంజన్ విజయరత్నే, 1993లో శ్రీలంక అధ్యక్షుడు ప్రేమ్దాస్, 2005లో శ్రీలంక విదేశాంగ మంత్రి లక్ష్మణ్ కదిర్గమర్ తో సహా ఎంతో మంది ప్రత్యర్థులు, ఉదారవాద తమిళ నేతలు ఎల్టీటీఈ చేతిలో హత్యకు గురయ్యారు. ఇలా మానవ రక్తం మరిగిన పులిగా మారిన ప్రభాకరన్ ను 1991లో ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. శ్రీలంకలోని తమిళ ప్రజల దీనస్థితి తనను ఆయుధం పట్టేలా చేసిందని చెప్పేవాడు ప్రభాకరన్. ఓ పథకం ప్రకారమే తమిళులపై నరమేధం సాగుతోందనేవాడు. ప్రత్యేక తమిళ ఈలం కోసం 35 ఏళ్ల పాటు రక్తపుటేర్లు పారించిన ప్రభాకరన్ చివరకు 2009లో శ్రీలంక సైన్యం జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. అయితే ప్రభాకరన్ చనిపోలేదని, ఇంకా బతికే ఉన్నారని చెప్తున్నారు నెడుమారన్ లాంటి తమిళవాదులు. అసలు ప్రభాకరన్ బతికున్నాడా లేదా అనేది మే నెలలో తేలిపోనుంది.